చేసేస్తారా? ఓకే ఓకే. మరి రొయ్యల మామిడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. రొయ్యల మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, మామిడికాయ ముక్కలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఏంటి ప్రాసెస్ చేయాలి మనం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సో రొయ్యలు అంటే ముందే కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి, కొద్దిగా ఫ్రై చేయాలండి. సో ఇందులో ఏదైనా పసుపు అలా వేసారా? కొద్దిగా లైట్ గా పసుపు, ఉప్పు, కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి స్మెల్ రావద్దనేసి వేసి పెట్టండి. జస్ట్ వాష్ చేసినప్పుడు అలా వేస్తారు కదా. కొద్దిగా ఆయిల్ వేద్దాము ముందుగా. రొయ్యల్ని కొద్దిగా వేయించాలండి లైట్ గా. సో ముందు వేయించి పక్కకు తీసేయాలి, పక్కకు తీసి పెట్టుకోవాలి. ఓకే. తడిపోవడానికి ఒక మూత పెట్టండి. మూత పెట్టండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని కొంచెంసేపు మూత పెట్టాలి. ఓకే. అంత లోపల మనం మిక్సీ చేసుకుందామండి. ఏమైనా పేస్ట్ లాంటివి చేయాలి. ఆనియన్స్ వేద్దామండి కొద్దిగా. సో గ్రేవీకి అంతా కూడా మనము పేస్ట్ చేసుకోవాలి. ఇవి పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, తర్వాత పచ్చిమిర్చి. దీనికి 2 అయితే సరిపోతాయండి. సో అంటే ఎక్కువ కారం అవసరం లేదు, ఆల్రెడీ పెప్పర్ వేసాము, ఇవన్నీ వేసాం కదా. ఓకే ఓకే. కానీ కొంచెం పులుపు ఉంటే కాస్త కారం అది ఎక్కువ పడుతుంది అంటారు కదా. మనం ఎండు కారం కూడా వాడుతున్నాం కదండి, కారం పౌడర్ వాడుతున్నాం. వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి చాలు. కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ కూడా ఎక్కువనే ఉండాలండి దీనికి. తర్వాతకి అల్లం, ఫ్రెష్ అల్లం, ఒక చిన్న టమాటో కూడా అండి. ఓకే. ఎలాగో మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి, జస్ట్ ఒకటైతే సరిపోతుంది. మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో ఇవి చూద్దాం. ఇవి వేగిపోయాయి కదండి, ఒక బౌల్కి తీసుకుందాం. సో సేమ్ ప్యాన్ లో చేసేసుకుందామా? లేదండి, సపరేట్ కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఓకే. సో ఈ మామిడికాయ ఇంకా రొయ్యల కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. సో యూజువల్ గా అంటే కొంచెం చేపల పులుసు అట్లా వేస్తారనే ఐడియా ఉంది నాకు, బట్ నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదు. లేదండి, సో రొయ్యలతో కూడా బాగుంటుంది. మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు మనం. అవును. సో మనకి ఫ్రెష్ మామిడికాయలు దొరికినప్పుడు ఎప్పుడు ఫ్రై తింటూ ఉంటాం కదా, ఇది కొంచెం వెరైటీ. పులుపు తిన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, కొద్దిగా పులుపులుగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకేయాలండి. ఓకే. సో కొంచెం టేస్ట్ వైజ్ కొద్దిగా జీరా వేస్తున్నాను. సో రొయ్యలు ముందు వేయించేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఫాస్ట్ గా అవుతుంది, దానిలోని స్మెల్ ఉంటుంది కదా, కొంతమందికి నచ్చదు. అవును, ఇలా చేసుకుంటే ఈజీగా తినొచ్చు, బాగుంటుంది టేస్ట్ వైజ్ గా. ఓకే. సో మీ ఇంట్లో అందరికి ఇష్టమైన ప్రాన్స్? లేకపోతే మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి. హస్బెండ్ కి చాలా ఇష్టం, తనకి స్నాక్స్ వెరైటీ ఇంకా చాలా ఇష్టం అన్నమాట. ఓకే ఓకే. తర్వాతకి సో ఈ పేస్ట్ వేసేస్తుందా? వేస్ట్ చేస్తుందా, కొద్దిగా వేగిపోయింది. ఈ పేస్ట్ అంటే డైరెక్ట్ వేసేస్తాం. మూత పెట్టేస్తున్నాం. కొంచెం ఆనియన్ లో కొంచెం నీరు అనేది ఉంటుంది కదండి, అది పోవడానికి కొద్దిగా
వేయించుకుందాం పచ్చితనం పోవడానికి. సో పచ్చి స్మెల్ పోతే మనం నెక్స్ట్ ఇంకా సో మామిడికాయ ఎలా పీసెస్ లా వేసేసుకోవటమేనా? చిన్న చిన్న పీసెస్ అండి, కొంచెం పంటికి తలుగుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారండి? లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఒక్కసారి కలిపి మంచి మంచి వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? సో ఏంటి టైం పాస్ ఇంట్లో మీకు ఎలా కాలక్షేపం? టైం పాస్ అంటూ ఏం లేదంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటాను. ఇలాంటి వెరైటీస్ చూడడం, మా హస్బెండ్ కి చేసి ఇవ్వడం, మా పాపకి చేసి ఇవ్వడం, అదే అంతే అండి. సో ఒకతేనా పాప మీకు? ఒకతే అండి. తన పేరు అక్షర. ఎంత వయసు? తను 8 years అండి. 8 years. 4th class చదువుతుంది. 4th class. సో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా? ఇంకా లేదండి, ఇంకా ఉన్నాయి స్కూల్స్. ఓకే ఓకే ఓకే. కొద్దిగా మగ్గిపోయింది కదండి. ఓకే, కొంచెం పసుపు. ఆల్రెడీ దీంట్లో అల్లం వెల్లుల్లి వేసేసాం కదండి. ఏం అవసరం లేదు, కొంచెం సిమ్ చేస్తారా? కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేస్తాం కదా, కొద్దిగా ఈ కొంచెం ఆ కాంబినేషన్ కంటే ఇది కూడా కొంచెం తాగితే ఇంకా బాగుంటుంది ఈ కారం కూడా. సో కొంచెం ఎక్కువ కారం తినని వాళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ పచ్చిమిర్చితో స్టాప్ చేసేసుకోవచ్చేమో కదా. ఓకే. కానీ నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే, మనం స్పైసీగా ఇంకా అంటే పెప్పర్ వాడాం కదా, ఆ స్పైసీనెస్ కూడా సరిపోతుంది. రొయ్యల కాంబినేషన్ లో పెప్పర్ చాలా బాగుంటుంది. అవును, ఫ్రైస్ కి వాటికి ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, మీ పాప తింటుందా అంటే ఇలా ప్రాన్స్ ఫిష్ ఇవి? పెడతానండి, ఇంకా బలవంతం చేసి పెట్టాలి కదా పిల్లలకి. ఇలాంటి ప్రోటీన్ ఐటమ్స్ పెడతానే కదా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఆ స్మెల్ కి వాటికి పెద్ద ఇష్టపడరు. ఇంకా వేయించాం కాబట్టి అలాంటి ఏం స్మెల్ రాదు, అంత ఎక్కువ రాదు. ఓకే. కొంచెం గరం మసాలా అండి. సో ఇది ఎలా కొంచెం దగ్గరికి ఇలా కర్రీ టైప్ వస్తుంది, లేకపోతే మనం వాటర్ అది వేసి కొంచెం కర్రీ టైప్ వస్తుంది. వాటర్ వేసాం కొంచెం, ఇది అంతలేదు వాటర్ వేసాం. కొద్ది వాటర్ వేయండి. చాలు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. అండ్ ఆ పులుపు కూడా మసాలాకి అంతా బాగా పట్టేసి కొద్దిగా వేయండి. సో మనం మ్యాంగో పులుపుని బట్టి వేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే మరి ఓవర్ పులుపు అయినా కూడా. స్టార్టింగ్ కాబట్టి మామిడికాయలు అనేవి చాలా పుల్లగా వస్తుంది, చూసి వేసుకుంటే బెటర్. ఎందుకంటే ఓవర్ పులుపు అయితే కూడా మరి మనం తినలేము. మనం 1 నిమిషం మూత పెట్టుకుందామండి. సో ఇది కొంచెం మగ్గితే అప్పుడు ప్రాన్స్ చూద్దామండి. ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది కదా, మగ్గిపోయింది. ఓకే, మామిడికాయ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసేస్తాం. సో కన్సిస్టెన్సీ మనం చూసుకొని మనకి ఎట్లా కావాలో అట్లా చేసుకోవచ్చు. అవునండి, కొంచెం దగ్గరికి కావాలంటే దగ్గరగా. సో మీకు ఇష్టమేనా అండి రొయ్యలు? ఇష్టమేనా? కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. సో కొంచెం ఆ రొయ్యలకి ఆ మసాలా పట్టేస్తే బాగుంటుంది. కొంచెం మూత పెట్టండి. సో అన్ని వేసేసినట్టే సిమ్ మీద పెడతారా? కొద్దిగా సిమ్ లోనే చూద్దామండి. ఓకేనా? గీత గారు అయిపోయిందండి. సో మనం పేస్ట్ గ్రైండ్ చేసాం కాబట్టి ఆ టెక్స్చర్ సాఫ్ట్ గా బాగుంటుందండి. సో మనం ముక్కలు యాడ్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు అది మనకి ఇంకో డిఫరెంట్ గా వస్తుంది కదా. ఇది చపాతీకి ఇంకా రైస్ కి అలాంటివి బాగుంటుందండి. ఓకే ఓకే. సమ్మర్ లో కొంచెం డ్రై తినాలంటే కొంచెం కర్రీ టైప్ ఇంకా బాగుంటుంది. బెటర్. గార్నిషన్ గురించి కొద్ది. ఓకే గీత గారు, వేడి
ప్రాన్స్ మ్యాంగో కర్రీ రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రొయ్యల మామిడి కూర తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, టొమాటో ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి రొయ్యలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బిర్యానీ ఆకు, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, రొయ్యల మామిడి కూర రెడీ. ఓకే అండి, మరి రొయ్యలు ఇంకా మామిడికాయ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా. మరి ఈ కర్రీ టేస్ట్ చూడడానికి ఈ రోజు మన షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. హలో రావు హలో అండి, చెప్పండి. సో రొయ్యలు ఇంకా మామిడికాయ కాంబినేషన్ లో కర్రీ చేశారు. నైస్. యా, సో ఉల్లిపాయ, టొమాటో ఇదంతా కూడా పేస్ట్ రూపంలో యాడ్ చేయడం జరిగింది. సో గ్రేవీ సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. యా, గుడ్ గుడ్ గుడ్. సో ఈ రోజు ఆవిడ టేస్ట్ చూడరంట. ఓకే, మీరు కూడా చూడండి. మేము కూడా చూడాలి. ఓకే, సో ఇద్దరు టేస్ట్ చూడరు, సో మనమే టేస్ట్ చూద్దాము. సో మనం లక్కీ పీపుల్. యా, కోసుకుని చాలా బాగుంది. ఓ నైస్. చాలా బాగుందండి, టేస్టీ. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మిక్స్ బాగా అయింది అనమాట. ఆ మామిడికాయ, ఆ పులుపు, కారం, ఉప్పు కరెక్ట్ గా ఉన్నది. సో అయితే చాలా బాగా చేశారండి, అన్ని కూడా కరెక్ట్ గా ఉండి టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంది. ఓకే అండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్.